ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతలను వదిలిపెట్టి బొత్స సత్యనారాయణ గారు సీనియర్ నాయకుడు, గతంలో ముఖ్యమంత్రి పదవికి కూడా ఆయన పేరు వినపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి మనిషి వాళ్ళ ప్రతి చిన్న అంశానికి శాసనసభ మండలిలో వైఎస్ఆర్సీపీ పక్ష నాయకుడిగా ఉండి తన వైఫల్యాలను ఒప్పుకోకుండా వాళ్ళ ప్రతి అంశాన్ని వాకౌట్ చేస్తున్నాడు. ఇవాళ ఏంటి, ప్రభుత్వం మీద ఆరోపణలు చేశారు, వీళ్ళు బకాయిలు ఇవ్వటం లేదు, ఇంటర్ విద్యను పట్టించుకోవటం లేదు అని, ఇవన్నీ కూడా. అయితే విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు శాసన మండలిలోనే ఉండి వాటన్నిటికీ స్పష్టంగా సమాధానం చెప్తూ 70,000 మంది ఇంటర్ విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ కళాశాలలో జూనియర్ కాలేజీల్లో పెరిగింది. గతంలో తగ్గారు, ఎందుకంటే వీళ్ళు ఇంటర్ విద్యను పట్టించుకోలేదు, మధ్యాహ్న భోజనం పెట్టలేదు, ఇంకా పుస్తకాలు బ్యాగ్స్ లాంటివి కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటికీ మించి కాలేజీలో నాణ్యత పెంచింది, విద్యా ప్రమాణాల నాణ్యత పెంచడంతో పాటు మధ్యాహ్న భోజనం పెట్టింది. ఇవన్నీ కూడా సపోర్ట్ ఇవ్వడంతో ప్రైవేట్ కాలేజీల్లో చేరే విద్యార్థులు అవి మానుకుని ఇటు వచ్చేసారు.